ప్రపంచ దేశాలను గ్యాస్ ఇంధన సంక్షోభం తీవ్రంగా వేధిస్తోంది. ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా వార్తో దాదాపు అన్ని దేశాలలో గ్యాస్ ధరలు పెరిగాయి. ఇండియాని ఇంధన కొరత వెంటాడుతోంది. మన పొరుగు దేశం పాకిస్తాన్ని తీవ్ర గ్యాస్ సమస్య వేధిస్తోంది. మన దేశంలో 15 కేజీల సిలిండర్ ధర 1000 రూపాయలు, బ్లాక్లో అది 3000 రూపాయలకు చేరింది. పాకిస్తాన్లో మాత్రం భారత్లో రేటుకి 5 రెట్లు అంటే సుమారు 5000. ఇక బ్లాక్లో అయితే దీనికి 2 రెట్లు అంటే 10,000 రూపాయలకు చేరుకుందట. అది కూడా కేవలం 11.67 కేజీల సిలిండర్ మాత్రమే. కాస్త సుభిక్షమైన పంజాబ్ ప్రావిన్స్లో ఈ ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. పాకిస్తాన్లో ఇంధన నిల్వలు కూడా ప్రమాదకర స్థాయిలో అడుగంటిపోయాయి. దేశంలో కేవలం 11 రోజులకు సరిపడా ముడి చమురు, 27 రోజులకు పెట్రోల్, 21 రోజులకు డీజిల్, 9 రోజులకు ఎల్పీజీ నిల్వలు మాత్రమే ఉన్నాయని ఆ దేశ పెట్రోలియం శాఖ తెలిపింది. పాకిస్తాన్ తన పెట్రోలియం అవసరాలలో దాదాపు 70% మధ్యప్రాచ్యం నుంచే దిగుమతి చేసుకుంటుంది. ప్రస్తుతం సంక్షోభం వల్ల సరఫరా మార్గాలు దెబ్బతిన్నాయి. సరఫరాలో అంతరాయాల కారణంగా ఏప్రిల్ 10 తర్వాత దేశంలో తీవ్రమైన గ్యాస్ కొరత ఏర్పడవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. మార్చి నెలలో రావాల్సిన 8 ఎల్ఎన్జీ కార్గోలలో కేవలం 2 మాత్రమే పాకిస్తాన్కు చేరాయి. హర్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణాకు అనుమతి కోసం ఇరాన్తో పాక్ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. మరి ఆ దేశం ఈ సమస్యని ఎలా పరిష్కరించుకుంటుందో చూడాలి.